ఎంతో విలువైనటువంటి మాట. ఇక్కడి నుంచి పుట్టింది సామెత. కుక్కకు నెయ్యి ఉండదని సామెత ఇక్కడి నుంచి పుట్టింది. బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఎవరు సామెతలు చెప్పినా, ఎవరు పద్యాలు రాసినా, ఎవరు శ్లోకాలు రాసినా, ఏ హైందవ పండితులు ఏ మాటలు చెప్పినా కానీ బైబిల్లో లేనటువంటి మాటలు కాదు. అన్నీ ఈ భూలోకం పుట్టకముందు దేవుడు అమర్చి ఉంచాడు మనందరి కొరకు ఈ మాటలు. ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు. దేవుడు ఈ సంవత్సరం మంచి వాతావరణాన్ని దయచేసి ఈ కోతకాలంలో మంచి కాలాన్ని మన గ్రామాన్ని ప్రేమించి తండ్రి అనుగ్రహించాలి. దేవునికి మనం అందరం ఎంత రుణపడి ఉన్నాం. దేవుని బిడ్డలైనటువంటి వారు గుర్తుపెట్టుకోండి. ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షం గిట్టదంటే అర్థం ఏంటంటే, క్రైస్తవులకి చెడు సంగర్చన కుదరదు, చెడు మాటలు కుదరదు, చెడు ఆలోచనలు కుదరదు. అది కరెక్ట్ కానీ కాదు. ఎందుకు కరెక్ట్ కాదని చెప్తున్నానంటే, దేవుని యొక్క మాటలు ఎంతో విలువైనటువంటి. క్రైస్తవుడుగా ఉండాలి. దేవుడు ఒక చక్కని మాట అన్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మన దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన పవిత్రత మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా లేకపోతే క్రైస్తవులుగా మనం చలామణి అవ్వలేము. అయినా కానీ దేవుడు ఇష్టపడడు దాన్ని. కాబట్టి దాని గురించినటువంటి చక్కని సందేశాన్ని ధ్యానం చేసుకుందాం. అక్కడ ఒక చక్కని మాట అన్నారు, బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. దీనికి స్పెషల్ ఎగ్జాంపుల్ ఎవరంటే హామాన్. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయంలో 6వ వచనంలో హామాన్ గురించినటువంటి మంచి మాట. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. ఏమిటంటే మాట రాజు ఘనపరచడానికి ఇష్టపడే వానికి ఏమి చేయవలనని రాజు అతన్ని అడుగగా హామాన్ అడిగాడు అనమాట. నేను ఒకళ్ళని ఘనపరచాలనుకుంటున్నాను, ఒకళ్ళని అందలు ఎక్కించాలనుకుంటున్నాను, ఒకళ్ళని ఉన్నత స్థితిలో గౌరవించాలనుకుంటున్నాను, ఒకళ్ళని సన్మానించాలనుకుంటున్నాను. ఏం చేస్తే బాగుంటుంది? వాళ్ళకి శాలువ తేవాలన్నా, దండలు తీసుకురావాలన్నా, ఊరేగింపు చేయాలా, పూలు చల్లాలా, ఏమేమి చేయాలా, సింహాసనం కొనుక్క రావాలా, ఏమేమి చేయాలో అవన్నీ చెప్పన్నాడు. అవన్నీ చెప్పు అంటే హామాన్ ఏమనుకున్నాడంటే, నాకు తప్ప ఇంకెవరికి సన్మానం చేస్తాడు, నన్ను తప్ప ఎవరిని గౌరవిస్తాడు, నేను ఇప్పుడు రాజుకి మంత్రిని కదా, ఉన్నత స్థితిలో నేనే ఉన్నాను, నన్నే ఘనపరుస్తాడు అనుకొని చెప్పవలసినవన్నీ చెప్పాడు అనమాట. రాజు ముందర నడవాలి, రథం మీద కూర్చోబెట్టాలి, రాజు ధరించుకునే బట్టలు ధరించాలి, రాజు పెట్టుకునే కిరీటం అతనికి పెట్టాలి, ఆ రథం ముందు ఇతడు నడవాలి, రాజుగారు నడవాలి, గణపరచదలుచుకున్నటువంటి వాడి పైన సింహాసనం మీద ఉండాలి అని ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ చెప్తే అహశ్వేరోషు ఒక మాట అన్నాడు. ఏమంటే తెలిసిన అవన్నీ ఎవరు చేయి? మర్దుకైకి చేయి. అవన్నీ ఎవరికి చేయాలంటే మర్దుకైకి చేయాలి. ఎందుకని మర్దుకైకి చేయమన్నాడు? ఇతర మంత్రే, హామాను మంత్రే. మర్దుకై గేట్ కీపర్. గేట్ కీపర్కి సన్మానం చేయవచ్చా? మర్దుకైకి మంత్రికి చేస్తారా? మంత్రికి చేస్తారా? గేట్ కాడ ఉండేటువంటి చేస్తారంటే చాలామంది సన్మానం ఎవరికి చేయబట్టారు? గేట్ కాడ ఉండేవాడు కాదు, మంత్రి గారికే సన్మానం చేయాలి. కానీ మంత్రి బుద్ధిహీనుడు, మంత్రి బుద్ధి లేనటువంటి వాడు. బుద్ధిహీనుడి కంట 8వ వచనం చూడండి, అక్కడ 26వ అధ్యాయంలో, అదే సామెతల గ్రంథం 26వ అధ్యాయం. బుద్ధిహీనుని ఘనపరచువాడు ఒడిశెలను రాయి కదలకుండా, అబ్బా చాలు, ఒడిశెలలో రాయి ఇసిరేస్తే ఎవరి మీద పడిద్దేమోనని రాయినట కట్టి కదలకుండా గట్టి ఇసురుతున్నాడు. ఇసిరితే ఏమి లాభం? ఒడిశెల రాయి కట్టి, ఒడిశెలు ఎందుకు, ఇంకా రాయి ఎందుకు? దాన్ని రాయితో గట్టి ఒడిశలు ఇసిరితే లాభం ఏంటి? బుద్ధిహీనుడు కనపరిచేటువంటి వాడు అలాంటి వాడని బైబిల్. అయితే అతనికి చేయన్నాడు, అతను కనపరచన్నాడు. దేవుని పిల్లలారా, హామాను బుద్ధిహీనుడు, మర్దకై బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడికి ఎప్పుడు ఘనత కలుగుతుంది.
బుద్ధిహీనుడికి ఎప్పుడు అవమానం కలుగుతుంది. బుద్ధిమంతులు ఎప్పుడు హెచ్చించబడతారు, బుద్ధిహీనులు తగ్గించబడతారు. బుద్ధిమంతులు ఘనపరచబడతారు, బుద్ధిహీనులు ఘనహీనులు అవుతారు, తగ్గించబడతారు. హామాను తగ్గించబడ్డాడు, మర్దుకై హెచ్చించబడ్డాడు. కారణం ఏంటి తెలుసునండి? నలుగురు బ్రతకాలను కోరుకునేవాడు మర్దుకై, నలుగురు చావులను కోరుకునేవాడు హామాను. హామాను యూదులందరం చంపాలనుకున్నాడు. ఇంకోటి ఏంటి తెలుసునండి? మంచివాళ్ళని చంపకూడదు ఎప్పుడైనా. చట్టం మీరు చూడండి, పుస్తకంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది. లా పుస్తకంలో 100 మంది తప్పు చేసిన వాళ్ళని తప్పించుకోవచ్చు, కానీ తప్పు చేయని వాడు ఒక్కడ శిక్షించబడకూడదు అని ఉంటుంది. తప్పు చేయని వారికి శిక్ష పడకూడదు. ఇజ్రాయేల్ మంచివాడి భక్తులు, దైవభక్తుల పిల్లలు, దైవభక్తుల పిల్లల్ని ఉరిగి చంపాలనుకున్నారు. ఎవరైనా? హామాను. మంచివాళ్ళని చంపాలనేటువంటి ఆలోచన ఉంది చూశారు. చాలామంది ఆటోల మీద రాస్తూ ఉంటారు వెనక, ఏమని? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని రాస్తారు. ఎంత మంచి మాట అసలు! అందరూ బాగుండాలని కోరుకోవటం మంచి మాట. మర్దుకై అలా కోరుకునేటువంటి వ్యక్తి, మర్దుకై అలా కోరుకునేటువంటి వ్యక్తి. కోరుకునేవాడు గనకనే మా రాజ్యం బాగుండాలి, మా రాజు బాగుండాలి, ఆయన సింహాసనం బాగుండాలి, పరిపాలన బాగుండాలి, రాజ్యం సుభిక్షంగా ఉండాలి, మంచి వాతావరణం కలగాలని గేటు కాడ కూర్చొని మనుషులకు ప్రార్థన చేయట్లేదు. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? దేవాది దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మనుషులు కాదు నమస్కారం, దేవుడికి నమస్కారం పెడుతున్నాడు. అక్కడ హామాను కోపం వచ్చింది. మాకు నమస్కారం పెట్టట్లేదు ఎందుకని అడిగాడు. అడిగితే ఏమన్నా తెలిసిన? నీ దేవుడు యెహోవాకు తప్ప ఎవరికి నమస్కారం చేయకూడదని ఆజ్ఞలో ఉంది. ఆ ఆజ్ఞలు మేము పాటిస్తాం. మేము అబ్రహాం పిల్లలం, యాకోబు పిల్లలం, ఇస్సాకు పిల్లలం. భక్తి నేర్పారు మా అమ్మవాళ్ళు, మా నాన్నవాళ్ళు. అందుకని ఆ మార్గంలో నడుస్తాం మేము. ఆ మార్గంలో నడుస్తాం మేము. ఒక అది కుదరదు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనుషులకు నమస్కారం చేయకుండా దేవునికి నమస్కారం చేసి రాజ్యక్షేమం కోరుకున్నాడు, మర్దుగా హెచ్చించబడ్డాడు. హామాను ఏమైపోయాడు? తగ్గించబడ్డాడు. హామాను చేసిన స్కెచ్ ఏంటి? ఇజ్రాయేల్ పిల్లలను చంపాలని, ఎస్తేరును చంపాలని, రాణికి సంబంధించిన వాళ్ళని చంపాలని. ఎక్కడ పుట్టినది అని అంటే దాన్ని ఏమంటారంటే ఇగో అంటారు. ఇగో అంటే అర్థం ఏంటి తెలుసానండి? నాకంటే అందరూ తక్కువగా ఉండాలి, నేను ఎక్కువగా ఉండాలి. నాకంటే ఎవడు హెచ్చించబడటానికి లేదు. తర్వాత నా ప్రక్కనోడు కూడా హెచ్చించబడటానికి లేదు. ఏమంటే హామాను మర్దుకై ఇద్దరు ప్రక్కన ఒక రాజ్యం ఉన్నారు. మర్దుకై ఏంటి? తల వంచకపోవటం అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఆ మనస్సు దేవునికి అంగీకారం కాదు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా డెవలప్ అవుతుంటే మనం సంతోషించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఎవరైనా అభివృద్ధి పొందుతుంటే మనం ఆనందపడాలి, తెలిసిందండి. కానీ ఎవరైనా డెవలప్ అవుతుంటే నేను కూడా డెవలప్ అవ్వాలని కోరుకోవాలి, కానీ ఆడు డౌన్ అవ్వాలని ఎప్పుడు కోరుకోకూడదు. హామాను కోరిక ఏంటంటే మర్దుకై తగ్గించబడాలి, నేను హెచ్చించబడాలను. కానీ మర్దుకై కోరిక ఏంటో తెలుసునండి? మా రాజ్యం బాగుండాలి. ఆ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తికి హెచ్చించబడ్డాడు. బుద్ధిహీనమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి హామాను తగ్గించబడ్డాడు. అందుకని ఇక్కడ అన్నాడు, బుద్ధిహీనుని ఘనపరచువాడు ఒడిశెలలోని రాయి కదలకుండా కట్టు వానితో సమానం. దేవుని యొక్క మాట. బుద్ధిహీనుడికి ఏమన్నాడు ఇక్కడ? ఘనత గిట్టదట. బుద్ధిహీనుడికి ఘనత గిట్టదు. చూడండి లూకా సువార్తలో 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు ఒకడుండెను. స్తోత్రం. ధనవంతుడు ఒకడుండెను. ఈ మాట అక్కడ ఉంచి సామెతలు 19వ 10వ వచనం చదువు ఒకసారి. ఈ మాట అలాగే ఉంచి అక్కడికి వచ్చేస్తానమాట. 19వ 15 ఏంటండి? భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు. అది భోగములను అనుభవించుట బుద్ధిహీనునికి తగదు. అక్కడికి రండి ఇప్పుడు. ధనవంతుడు ఒకడుండెను. అది
భోగములు అనుభవిస్తున్నాడు. ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు ఉదారంగా బట్టలను మంచి బ్రహ్మాండమైన పట్టుబట్టలు కట్టుకొని సన్నపునార వస్త్రములను సన్నపునార వస్త్రాలు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపరుచుండేవాడు. బుద్ధిహీనునికి కుదరదు. సన్నపునార బట్టలు పట్టుకొని, పట్టు బట్టలు కట్టుకొని, ఊదారంగ బట్టలు కట్టుకొని ప్రతిదిన సుఖపడుతూ మంచి భోజనం చేస్తూ బ్రహ్మాండమైన స్థితిలో జీవిస్తున్నాడు. కానీ సామెతలో ఏమన్నాడు అక్కడ? భోగమును అనుభవించుట బుద్ధిహీనుడికి తగదు. దేవుడు ఇచ్చాడు, బుద్ధిహీనమైనటువంటి కార్యాలు చేశాడు. లాజర్ను తన దగ్గర నుంచి బయటికి పంపించాడు. ఏం చేశాడు? భోగాలు అనుభవించాడు, కానీ నరకం అనుభవించాడు. భోగాలు అనుభవించాడు ఇక్కడ, కానీ అక్కడ నరకం అనుభవించాడు. ఎంత నరకం అనుభవించాడు అని అంటే, నా అన్నదమ్ములు ఇక్కడికి రాకూడదు, అంత భారం ఉందను, అంత బాధ ఉంది ఇక్కడ. నాకు ఇంక 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రావద్దయ్యా. ఎందుకని? అంత బాధ ఉంది ఇక్కడ. దేవుని బిడ్డల, బుద్ధిహీనుడికి భోగముల అనుభవం కుదరదు. బుద్ధి లేనటువంటి వ్యక్తి ఆయన, ఆస్తి ఉంది, ఏమి లాభం? ప్రక్కన ఇంటి ముందున్నట్టు దరిద్రుని కనీసం మెతుకులు ఏరుకొని తినలేదు. భోగములు తగవన్నాడు దేవుడు, తీసేశాడు. 2 చనిపోయినాడు. లాజరు అబ్రహాములో ఉన్నాడు, ధనవంతుడు నరకములో ఉండిపోయాడు. దేవుని బిడ్డలైనటువంటి వారు గుర్తుపెట్టుకోండి. 2 అన్నదమ్ములు కథ లోకరక్షకుడు. 2 అన్నదమ్ములు కథ చెప్పారు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఒకడు ఆస్తి పంచుకొని వెళ్ళిపోయాడు. ఒకడు ఇంటి దగ్గర ఉన్నాడు. వాడికి భోగములు ఉన్నాయి, ఆస్తి ఉంది. తండ్రి ఆస్తి అంతా ఆయనదే. ఆ మాట కూడా అన్నాడు, నా ఆస్తి అంతా నీదే, ఇదంతా నీదేయా. తండ్రి ఆస్తి అంతా ఆయనదే. కానీ బుద్ధిహీనమైనటువంటి ఆలోచన ఉంది. ఏమిటది? తమ్ముడు వస్తే నేను ఇంట్లోకి రాను అన్నాడు. తమ్ముడు వస్తే నేను ఇంట్లోకి రాను అన్నాడు. అనేది తోపుట్టు నీ ఎంగిలి పాలు తాగినటువంటి వాడు ఒకటి తప్పు చేసి ఉండొచ్చు. అన్నవి నీవు. అన్నలో నానున్నాడు, అన్న అయ్యా. అన్నయ్యలో ఏమన్నాడు? అయ్య ఉన్నాడు. ఫాదర్ ఇస్ దేర్. అన్నలో నానున్నాడు, నాన్నను చూసుకోవాలి నీలోని. అటువంటి అన్నయ్య తమ్ముడు ప్రేమించకపోతే ఎంత పాపం అయిపోయింది. చాలామంది జ్ఞాపకం పెట్టుకోండి, ఈ అన్నదమ్ముల్లాగా ఉండొద్దు. ఈ అన్నదమ్ముల్లాగా ఎప్పుడు ఉండొద్దు. అన్న డెవలప్ అయితే తమ్ముడు సంతోషపడాలి, తమ్ముడు డెవలప్ అయితే అన్న సంతోషపడాలి. ఈ మనస్సు చాలా మంచిది. దేవుని బిడ్డ ఏశావు యాకోబు అన్నారు చూసారా? తమ్ముడు బాగా డెవలప్ అయ్యాడు. యాకోబు ఏశావు దగ్గరికి వచ్చాడు. ఇదిగో అన్నయ్య, నీకు కొంత ఇద్దాం అనుకుంటున్నానంటే ఏశావు ఏమంటారు తెలుసా? నీ ఆస్తి నీ దగ్గర ఉంచుకో, నాకు కావలసినంత ఉంది, నిన్ను చూశాను, నాకు అదే సంతోషంగా ఉన్నాను. చెప్పండి సార్, దేవుని స్తోత్రం. ఎంత మంచి మనసు అండి. 20 సంవత్సరాలకి పగ మర్చిపోయాడు. ఆశీర్వాదం తీసుకొని పోయిండు. నాయన మోసం చేసిండు, నన్ను మోసం చేసిండు, మేనమామ దగ్గరికి వెళ్ళిపోయిండు, బాగుపడొచ్చిండు, ఇంత ఆస్తి వచ్చింది అని కుళ్ళుకోలేదు. నన్ను మోసం చేసిపోయిండు అని కక్ష పెట్టుకోలేదు. మర్చిపోయాడు. తమ్ముడు వస్తాడని తెలిసి ఎదురుగా పోయాడు. ఎదురుగా పోతే ఆయనే భయపడుతున్నాడు. ఈయన ఎదురుగా వెళ్ళాడు. వీళ్ళందరం దాటేసి వెళ్ళిపోతున్నాడు. కొట్టడానికి వస్తున్నాడేమో, చంపడానికి వస్తున్నాడేమో అని భయపడిపోయినాడు యాకోబు. అక్కడికి భయపడి ముందు రాహేలు పిల్లల్ని, వెనక దీనమ్మ పిల్లల్ని, లేయమ్మ పిల్లల్ని, జిల్ఫా పిల్లల్ని వాళ్ళందరూ ముందు పంపించి, ఆవుల మందలు, గొర్రెల మందలు, మేకల మందలు అన్ని ముందు పంపించి ఇవన్నీ దాటేసుకుంటూ వెళ్ళిపోతాడు. అక్కడ పోయిన తర్వాత 7 సార్లు నమస్కారం పెట్టినట్టు దేవుని యొక్క వాక్యం ఉంది. యాకోబు దండం పెట్టాడు ఏశావుకి. 7 సార్లు అంత దూరంగా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. నమస్కారం చేస్తుంటే ఇవన్నీ పట్టించుకోవట్లేదు. ఏశావు వెళ్ళి వాటేసుకొని మెడ మీద పడి ఏడ్చాడు. మెడ మీద పడి ఏడ్చాడు. దేవుడిని చూసినట్టు నాకన్నాడు. అంత ఏడ్చాడు. ఏంటి అన్నీ అంటే, ఆస్తి అంతా నీది, నీకు పంపించాను అన్నయ్య, వీళ్ళందరూ నా పిల్లలంటే, నాకెందుకు, నాకు కావలసినటువంటి ఆస్తి ఉంది, నీ పిల్లలకు, నీకు చాలామంది పిల్లలు ఉన్నారు, 12 మంది పిల్లలు, ఉంచుకొని ఆస్తి నీవను. ఎంత మంచి మాట చెప్పాడో చూడండి. అన్నదమ్ములు అలాగ ఉండాలంటే, ఎలా ఉండాలంటే అన్నదమ్ములు ఏశావు యాకోబులాగా ఉండాలి.
యాకోబు తెలియని స్థితిలో చాలామంది అనుకుంటున్నారు కానీ యాకోబు మోసం చేసిందండి. అసలు మోసం చేసింది యాకోబు కాదు, చేయించిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? తల్లి రెబెకా మోసం చేయించింది. తల్లిదండ్రులుగా మనం చేయవలసింది ఒకటే. తల్లిదండ్రులుగా మనం చేయవలసింది చేతనైనంత నలుగురు పిల్లలుంటే నలుగురికి న్యాయం చేయాలి. 10 మంది పిల్లలుంటే 10 మందికి న్యాయం చేయాలి. మనం చేయవలసింది ఒకటే, కన్నందుకు మనం న్యాయం చేయాలి. వాళ్ళకి ఏమి ఇచ్చాం, వాళ్ళకి ఏమి అన్నం పెట్టాం, వాళ్ళకి ఏమి సంపాదించాం. ఎందుకో తెలుసునంటే సంపాదించకపోతే బైబిల్ ఒక మాట అన్నాడు, బైబిల్ అద్భుతమైనటువంటి మాట అన్నాడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తున్నాను. వారి పిల్లలను సంపాదిస్తాడు, వాళ్ళ పిల్లలకు సంపాదిస్తాడు అన్నాడు. దేవుని పిల్లరా, సంపాదించి అన్నదమ్ములు చూడండి ఎంత చక్కగా ఉన్నారు. ఇంకోటి తెలుసా అండి, వీళ్ళిద్దరికి ఎట్లా అంటున్నాం, 12 మందికి ఎంత తగ్గపోయేది, 12 మందికి ఎంత గొడవ అయ్యేది. ఆ 12 మంది ఎంత చక్కగా అందరూ కలిసిమెలిసి ధాన్యానికి వెళ్ళారు. 10 మంది కలిసిమెలిసి ధాన్యం తీసుకొచ్చారు. మాట్లాడుకున్న మాటలు కూడా ఎంత బాగున్నాయి, ఎంత చక్కగా ఉన్నాయి. మనం తప్పు చేశాం, మనం యోసేపును చంపాం, యోసేపును బావిలో వేశాం, అందుకని మనకి శిక్ష చేసాడు దేవుడు. అందుకని అడుక్కునే కాడికి వచ్చింది. ధాన్యం అడుక్కోవటానికి వచ్చినాం, కొనుక్కోవటానికి వచ్చినాం. ధాన్యం మనమే ఒకళ్ళకి అప్పు పెట్టేవాళ్ళం, మనమే వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళం. ఇవాళ మనకు అన్నం లేదు, ఇక్కడికి వచ్చి క్యూలో నిలబడాల్సిన దరిద్రం ఏర్పడిందని వాళ్ళు మాట్లాడుకుంటుంటే బైబిల్ అద్భుతమైనటువంటి మాట అంటాడు, ద్విభాష వారి మధ్య ఉండేది కనుక. హిబ్రూ వచ్చినటువంటి వాళ్ళ తమ్ముడు అక్కడ లోపలికి పోయి ఏడిచాడు. మన అయ్యోడు ఎంత పశ్చాత్తాపడుతున్నారు, నన్ను చంపినని అనుకుంటున్నారని ఏడిచాడు. లోపల కళ్ళు తుడుచుకొని కళ్ళు కొడుకొని బయటకు వచ్చినట్టు దేవుని యొక్క వాక్యం వచ్చి చేశాడు. తెలుసునండి, అన్నయ్యలకు పశ్చాత్తాపం కలిగింది, తమ్ముడికి ప్రేమ కలిగింది. కక్ష కడుపులో లేదు తమ్ముడికి. బావిలో పడేస్తే ఊరుకుంటారా? ఇంకో తమ్ముడైతే ఊరుకోరండి. ఏటను ఉదించాడు, భోజనం చేశాడు, వరుసన కూర్చోబెట్టాడు. పెద్ద ఆయన అక్కడ, రెండో ఆయన ఎక్కడ, మూడో ఆయన ఎక్కడ, అందరూ కూర్చోబెట్టి 11 సీట్లు ఆయన కూర్చొని 12 సీట్లు బెన్యామీని కూర్చోబెట్టి ఈయన దీని ఎండి కంచం బెన్యామీని ముందు పెట్టి అందరు కొట్టించమని చెబుతూ, నేను బ్రతికే ఉన్నాను, నేను మీ తమ్ముడిని, మీ వరుసలో కూర్చొని మీకు అర్థమైపోయింది. నేను 11వ వాడిని, వీడు 12వ వాడు, మేమిద్దరం ఒక్క తల్లివాడు. రాహేలు పిల్లలు వీళ్ళిద్దరు, లేయమ్మ పిల్లలు. అక్క చెల్లెళ్ళ భేదం కూడా చూపించలేదు. చాలామంది అక్క చెల్లెళ్ళు చూస్తారు, ఆ అక్క అంటే ఈ అక్క పడదు, ఈ అక్క అంటే ఆ అక్క పడదు, ఆ చెల్లెలంటే ఈ చెల్లెలు పడదు, ఈ చెల్లెలు అంటే ఆ చెల్లెలు పడదు, ఆ అక్కింటికి ఈ చెల్లెలు రాదు, ఈ చెల్లెలింటికి ఆ అక్క రాదు. కక్షలు అక్క చెల్లెలు అసలు అలా ఉండకూడదండి, అలా ఉండకూడదు అసలు. అన్నదమ్ములకు అలా ఉండకూడదు. దేవుడు ఎంత మంచి మాట చెప్పాడో మీరు ఒకసారి ఆలోచించండి. ఆస్తి అంతా నీదయ్యా, నేను నీ తమ్ముడు చచ్చిపోయి బ్రతికాడు, ఆస్తి పాడు చేసి వచ్చిండు అన్నట్లా చచ్చిపోయి బ్రతికాడు. ఆస్తి పాడు చేసిన వాడికి నువ్వు ఆస్తి ఇస్తావా? ఇవ్వటానికి లేదన్నాడు. తండ్రి ఒకటే మాట అన్నాడు, వస్తే లోపల రాలేకపోతే బయట ఉండు. ఆస్తి ఎవరికి ఇచ్చాడు? ప్రేమ కలిగినటువంటి తమ్ముడికి ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తుంటే, బుద్ధిహీనుడికి ఐశ్వర్యం కుదరదు, బుద్ధిహీనుడికి కుదరదు. ఎవరు చెప్పారు ఈ మాట? మహాజ్ఞాని సొలొమోను రాసు. దేవుడు అందలమే కూర్చోబెట్టాలనుకున్నాడు. ఊదారంగ బట్టలు ఇచ్చాడు, పట్టు బట్టలు ఇచ్చాడు, ప్రతిదిన సుఖపడే భాగ్యం ఇచ్చాడు. ఇస్తే ఏం చేశాడు? పేదవాడిని మెట్టు కూడా ఎక్కనివ్వలేదు. బుద్ధిహీనమైనటువంటి పని. బుద్ధిహీనుడికి ఆస్తి తగదు. దేవుడు ఏం చేశాడు? ఇద్దరిని తీసుకెళ్ళాడు. చూస్తుంటే కళ్ళెదుట లాజర్ని అక్కడ కూర్చోబెట్టాడు, బుద్ధిహీనుడు ఇక్కడ కూర్చోబెట్టాడు. లాజర్ని అక్కడ కూర్చోబెట్టి బుద్ధిహీనుడు ఇక్కడ కూర్చోబెట్టాడు. ఒకసారి నేను ఆ స్టోరీలోకి వెళ్తున్నాను. ఇక్కడ నాకు గుర్తు చేయడం వల్ల ఒకసారి లాజర్ని గుర్తుపట్టాడు. ఎవరు? ధనవంతుడు. యేసుప్రభువు వారి దగ్గరికి సద్దూకయ్యులు పరిసయ్యులు వచ్చారు. సద్దూకయ్యులేమో చచ్చిపోయినోడు తిరిగి లేవరు, పునరుద్ధానం లేదంటారు అని నమ్ముతారు వాళ్ళు. పరిసయ్యులు ఏమంటారంటే చచ్చిపోయినోడు తిరిగి లేస్తారు, పునరుద్ధానం ఉందని నమ్ముతారు. 2 జాతులు యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చిన బోధంటానికి యేసుప్రభువు వారి దగ్గరికి వస్తే, ప్రభువా పునరుద్ధానంలో మాకు పాలు దయచేయి, మేము చచ్చిపోయి మళ్ళీ తిరిగి లేవాలా, దానికి మేము ఏం చేయాలి అని పరిసయ్యులు అడుగుతున్నారు. మీరు చేసేది కరెక్టే,
వారానికి 2 రోజులు ఉపవాసం చేస్తున్నారు. పరిశీలన చెప్తున్నాడు, శుక్రవారం ఉండలేదు, దంగోడులాగా ఉండలేదు, చోరులాగా ఉండలేదు, అన్యాయస్తులాగా ఉండలేదు, వారానికి 2 సార్లు ఉపవాసం ప్రార్థన చేస్తున్నాం మేము అని మీరు చెప్తున్నారే, దశాంశం ఇస్తున్నాం, సబ్బాతు కాకుండా చెప్తున్నారే, మీరు చేసేది కరెక్ట్. దానితో పాటు ఏంటది, ఎలాంటి వాడిని కాదని ఎవరికి లేలెత్తి చూపించవాకండి, అప్పుడు మీకు పరలోకం దొరుకుతుంది, మీరు తిరిగి లేస్తారని చెప్తుంటే సద్దుకాయలకి కోపం వచ్చింది. ఆ చచ్చిపోయినడు ఎట్లా తిరిగి లేస్తాడు, అది నమ్మని వాళ్ళు. 2 జాతులు ఉన్నారు అక్కడ, యేసుప్రభువు వారి బోధలు. ఆ జాతి వాళ్ళు అంటున్నారు, సద్దుకాయలు ఏమన్నా తెలిసిన, చచ్చిపోయినడు తిరిగి లేస్తాడా? మేము ఒక క్వశ్చన్ అడుగుతాం, చెప్పండి అన్నారు యేసుప్రభువు వారు. అడగండి అన్నాడు యేసుప్రభువు వారు. అంటే ఏమన్నా తెలుసునండి, అయ్యా మన ఇజ్రాయిల్కి ఒక రూల్ ఉంది. ఏమిటి ఆ రూలు? అన్న చనిపోతే పెళ్లి చేసుకుని అన్న చనిపోతే ఆ భార్య అన్యుడికి సంసారం చేయకూడదు, మళ్ళీ తమ్ముడు చేసుకోవాలి. ఆ తమ్ముడు కూడా చనిపోతే మళ్ళీ 3వ వాడు చేసుకోవాలి. అంతేగాని అన్యులు అంటుకోకూడదు. ఇజ్రాయిల్ స్త్రీలు అంటే పవిత్రమైనటువంటి వాళ్ళు, నిష్కళంకమైనటువంటి వాళ్ళు. మన ఇజ్రాయిలే చేసుకోవాలి, మన అన్నదమ్ములే చేసుకోవాలి. ఎందుకో తెలుసిన, బోయజ్ ఒక మాట అన్నాడు, నాకంటే నీవు దగ్గర బంధువు, రూతును ఒకటి నువ్వు చేసుకోవాలనుకుంటే నువ్వు చేసుకో, నువ్వు కాదంటే నేను చేసుకుంటా. మన కుటుంబంలోనే ఉండాలి కదా, అన్యుడు ఆమెని అంటుకోకూడదు అని అన్నాడు. అన్యులు అంటుకోకూడదు. అన్న చనిపోతే పిల్లలు పుట్టకుండా తమ్ముడు చేసుకోవాలి, తమ్ముడు కూడా చనిపోతే 3వ వాడు చేసుకోవాలి అని మన రూల్ ఉంది కదా. సద్దుకాయలు అడుగుతున్నారు యేసుప్రభువుని, కరెక్టే అడిగితే యేసుప్రభువు కరెక్టే అన్నాడు. ఇజ్రాయిల్ రూల్ అది కరెక్టే అన్నాడు. అప్పుడు సద్దుకాయలు ఏమన్నా తెలిసిన, 7 అన్నదమ్ములు ఉంటారు. మొదటివాడికి పిల్లలు పుట్టలేదు, 2వ చేసుకున్నాడు, చచ్చిపోయాడు వాడు. 2వ వాడికి పిల్లలు పుట్టే వాడు కూడా చచ్చిపోయి 3వ వాడు చేసుకున్నాడు. 7 చేసుకుంటారు. నువ్వు చచ్చిపోయి తిరిగి లేస్తావు, పరలోకం ఉంటారన్న. పరలోకంలో 7 ఎవరికి భార్య అవుతారని అడిగాడు. చచ్చిపోయి తిరిగి లేస్తే ఈ 7 ఎవరికి భార్య అవుతాము, ఇది చెప్పాను. అసలు మనబోటోడు అయితే తలకిందులకు పోయాడు కదా, ఇక ఏం తెలిసినో ఆన్సర్. చేతులు ఎత్తేసి దండం పెట్టాడు, కాడు పెట్టుకుని రావాలి అంతే. యేసుప్రభువు ఒక మాట అన్నారు, ఏం తెలిసిన, పరలోకంలో దేవదూతలాగా ఉంటారు పిచ్చోడు. ఈయన మా భర్తని, ఈయన మా ఆయనని, ఈ 7 నన్ను చేసుకున్నారని, నేను ఒక్కదాన్ని 7 నెట్టు చేసుకోవాలని. అక్కడ ఆ బంధు ప్రీతి గుర్తుపట్టటాలు ఉండవు. మరి ఈ లాజరు ఎట్ట గుర్తుపట్టిండు? ఇది ఇక్కడికి వచ్చేది. లాజరు ఎట్ట గుర్తుపట్టాడు? ధనవంతుడు. ఆలోచించారండి. అడుగో లాజరు నీ రొమ్మును అనుకున్నాడే, ఆ లాజర్ను పంపించి చిటికిన విలువలు కొనంత ఒక్క నీటి బుట్ట నా నాలుక మీద ఏమన్నాడు, నేను చచ్చిపోతాను అయ్యి పంపించమన్నాడు. లాజర్ అంటే గుర్తుపట్టాడు. యేసుప్రభువు ఏమని చెప్పారో తెలుసునండి, దేవదూతలాగా ఉంటారు, ఎవరెవరిని గుర్తుపట్టరు. 7 ఎవరికి భార్య అయిద్దని మీరు అడుగుతున్నారు. అక్కడ భార్యలు, సంబంధాలు, పెళ్ళిళ్ళు ఇవేది ఉండవు. వీళ్ళందరూ నా భర్తలు కానీ గుర్తుపట్టే అవకాశం లేదు, అందరూ దేవదూతలాగా ఉంటారంట. మరి ఏనట్టు గుర్తుపట్టిండు? అక్కడ పోయిన తర్వాత దేవుని బిడ్డలారా ఎట్ట గుర్తుపట్టిండో అంటే యేసుప్రభువు అన్నాడు, దానిని ఉపమానం అన్నాడు. ఏమన్నాడు? ఉపమానం ఎందుకు చెప్పిండో తెలుసునండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఉపమానం అంటే అర్థం ఏంటనమాట, అంటే పుట్టి ఉదాహరణ చెప్తున్నా తప్ప అది జరిగేది కాదు. ఏంటో ఉదాహరణ అంటే, పరలోకంలో ఒకవేళ నీ భార్య అక్కడుండి నీ భర్త ఇక్కడ ఉంటే మీకు మంచిదా? నీ కొడుకు నరకంలో ఉండి తండ్రి పరలోకంలో ఉంటే అది మీరు తట్టుకోగలరా? అందుకని కుటుంబం అంతా పరలోకంలో ఉండటానికి ప్రయత్నం చేయండి అనేటువంటి చక్కని బోధ కోసం ఆ ఉదాహరణ చెప్పాడు తప్ప అక్కడ గుర్తుపట్టే అవకాశం లేదు. కానీ బుద్ధిహీనుడికి ఏంటది? భోగలాలస్యం కుదరదు. 19:10 అంటాడు సామెత గ్రంథంలో. బుద్ధిహీనుడి గట్ట భోగములు అనుభవించడం కుదరదు, తగదు అసలు. అది బుద్ధిహీనుడు భోగం అనుభవించడానికి ప్రయత్నం చేశాడు, కానీ బుద్ధిహీనుడు కాబట్టి భోగంలోకి రావట్లేదు, పరలోకంలోకి రాలేదు. తగదు అన్నాడు బైబిల్. పరలోకానికి కుదరదు. ఆలోచించారండి. బుద్ధిహీనుడికి ఆస్తి కూడా కుదరదు. ఎందుకని? ఆస్తి పోగొట్టుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు కంటే పెద్ద ఆయన. మా తమ్ముడు వచ్చాడు, నేను రానంటున్నాడు లోపలికి, నేను లోపలికి రానంటున్నాడు. ఎందుకని? చూడండి ఒకసారి 15వ అధ్యాయమైన లూకాసు వార్త. అప్పుడు కుమారుడు 26వ వచనం. దాసులలో ఒకరిని పిలిచి ఇది ఏమిటని అడగగా, ఏంటది?
ఆ దాసులు అతనితో ఏంటది? అప్పుడు 25 వచనం, అప్పుడు అతని పెద్ద కుమారుడు వారు పొలములో ఉండెను. పొలములో నుండెను. వారు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు ఇంటి రాగా దగ్గరకు రాగా వాద్యములను నాట్యములను జరుగుట చూచి, దాసులలో ఒకడిని పిలిచి ఏంటి వాద్యములు నాట్యములు ఎందుకు? ఇవి ఏమిటని అడగగా వాద్యములు నాట్యములు ఎందుకని? తప్పిపోయిన కొడుకు వచ్చిండని బంగారు పొంగరం పెట్టి, చెప్పులు జోడించి, తలస్నానం చేపించి, పట్టుబట్టలు కట్టబెట్టి, క్రొవ్విన దూడను వధించి, వాద్యగానం పిలిపించి, మ్యూజిక్ ట్రూప్ పెట్టి మంచి సరదా చేస్తున్నారు. మంచి బ్రహ్మాండమైనటువంటి సంతోషంగా ఉంటున్నారు. ఏంటి సంతోషం అని దాసుల్లో ఒకరు పిలిచినట్టు బయట నుండి దాసుల్లో ఒకరిని పిలిచి, ఇది ఏమిటి ఈ గొడవ, ఈ మ్యూజిక్ ఏంటి అని అడిగితే, దాసులు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు. మీ తమ్ముడు వచ్చిండు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున క్షేమంగా వచ్చినందుకు తండ్రి క్రొవ్విన దూడను మీ వధించి నాన్న డిన్నర్ చేస్తాడు. క్రొవ్విన దూడను వధించను. అయితే అతడు కోపపడి అన్నట్టు కోపపడి వెళ్ళనొల్లకపోయి నేను రాను లోపలికి అంటున్నట్టు. కారణం ఏంటి? ఎందుకని కారణం? ఇదిగో ఇన్నేళ్ళు నీతో 29 వచనం 2 లైన్, ఇదిగో ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకు ఎన్నడూ ఒక మేక పిల్లనైనను ఇవ్వలేదే. అయితే ఆస్తిని వేశ్యలతో పాడు చేసినటువంటి వాడిని రాగానే వేశ్యలతో తిరిగినోడు, ఆస్తి పాడు చేసినోడు ఇస్తేనేమో డిన్నర్ చేస్తావా? ఇన్నేళ్ళు నేను నీతో ఉంటేనే నాకు డిన్నర్ చేయవా? చూడండి, ఈ అన్యాయస్తుడు ఏంటది, ఈ సుంకరి, ఈ దొంగ, ఇలాంటి వాడిని నేను కాదన్నాడు. ఈయన కూడా అదే మాట మాట్లాడాడు. ఏమని? వాడు వేశ్య నుంచుకున్నాడు, వాడు చీకటి వ్యాపారం చేసిండు, దుర్వ్యాపారం చేసిండు, అలాంటి వాడిని. దేవుని బిడ్డలారా, ఇది ఒక రకమైనటువంటి బుద్ధిహీనత. బుద్ధిహీనుడికి భోగములు తగదు. నా తమ్ముడు వచ్చిండా, ఆస్తి పోతే పోయిందిలే, తమ్ముడు బ్రతికిండుగా చాలు అనలేకపోయాడు. ఆస్తి లేకపోతే మాలే, నన్ను మోసం చేస్తే మాలే, నన్ను మోసం చేస్తేలే, నేను అడుక్కొని తింటలేదుగా, నేను కూడా సంపాదించుకున్నాగా. నా తమ్ముడు యాకోబు 20 ఏళ్ళ కనపడాడు, చాలు వాటేసుకొని ఏడ్చాడు. ఆ మైత్రి ఎంత గొప్పది, క్షమించడం ఎంత గొప్పది, ఈ అన్న ఎంత గొప్పవాడు, ఈ తమ్ముడు ఎంత గొప్పడు. మీరు ఆలోచించారా? దేవుని బిడ్డలైనటువంటి వారు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మాట చదవాలి దయచేసి. ఫస్ట్ మాట చదవాలి. రెండు ఏంటది? కథ అది ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు, అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. మనం బుద్ధిహీనులుగా బ్రతికితే రేపు పరలోక రాజ్యంలో మనం ఉండలేము. ఆ ఘనత కలిగినటువంటి ఆ ప్లేస్లో ఉండలేము మనం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, బుద్ధి లేని వదిలిపెట్టిపోయారు కృష్ణుడు. 5 బుద్ధి కలిగిన వాళ్ళు, 5 బుద్ధి లేనటువంటి వాళ్ళు. బుద్ధిహీనులకి ఘనత గిట్టదు. వాళ్ళు నూనె తీసుకొచ్చుకోలేదు, వాళ్ళు సిద్ధపడలేదు. ఎట్లా ఘనపరచబడతారు? ఎలా పరలోకంలో ఉంటారు? ఆలోచించండి. దేవుడు మనల్ని ఘనపరచాలని, పరలోకంలో ఉంచాలని, అందల మీద ఉంచాలని, సంతోషకరమైన ప్లేస్లో ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? కాలు దన్నుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నాం అంటే బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నాం. అలాగే ప్రవర్తించినటువంటి వాడు అన్ని సంఘాలే, 10 సంఘాలు, 10 మంది కన్యకలు, కానీ బుద్ధిహీనంగా ప్రవర్తించినటువంటి 10 మందిలో ఒక 5 బుద్ధిహీనులు, వాళ్ళు ప్రభువుతో ఎత్తపడలేకపోయినా తలుపు వేయబడిన వాళ్ళ ముందు ఎంత శ్రేష్టమైనటువంటి మాట చూడండి. ప్రకటన గ్రంథంలో తలుపు వేయబడిన వాళ్ళ ముందు ఎవరు తీయలేకపోయినారట. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 8 వచ్చింది. అది నీ క్రియలను నేను ఎరుగుదును. చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా, చిన్న కుటుంబమైనా పెద్ద కుటుంబమైనా, నువ్వు కోటీశ్వరుడు కాకపోయినా పేదవాడు అయినా సరే గుర్తుపెట్టుకో, నీకున్న శక్తి కొంచెమైనను అది వాక్యము గైకొన్నోళ్ళే గొప్పవాడు. వాక్యము గైకొన్నోళ్ళే గొప్పవాడు, ఎన్నోళ్ళు కాదు సుమా.
గైకున్నవాడు గొప్పవాడు. ఈ సందర్భంగా మీకు ఒక మాట, ఒక సాక్ష్యం మీకు చెప్పాలనుకున్నాను. ఏమిటంటే అది ఏసన్న గారిని గురించి తెలుసు మీకు. హోసన్న మినిస్ట్రీస్ అధినేత ఏసన్న గారు. ఏసన్న గారు ఒకసారి రాజమండ్రి మీటింగ్లకు పోతుంటాడు ప్రసంగం చెప్పడానికి. రాజమండ్రి మీటింగ్లు పోతుంటే ఆ రోజులు ఫస్ట్ రోజులు ఆయన సేవకు వచ్చిన రోజులు, అప్పుడు పెద్ద సౌండ్ సిస్టమ్స్ లేవు. అక్కడ మీటింగ్లు పెట్టేటువంటి ఆయన అడిగిందట, ఏమని, మంచి సౌండ్ సిస్టమ్ పెడతానంటే, అయ్యా 100 watts యాంప్లిఫైర్ ఉంది మా దగ్గర, మీకేం పర్లేదు రండి అన్నట్టు. ఎన్ని 100 watts యాంప్లిఫైర్ ఉంది. అప్పుడు అది గ్రేట్, 100 watts యాంప్లిఫైర్ ఉంది, మంచిగా వస్తుందా, మీరు రండి అన్నట్టు. అంటే బయలుదేరి పోతూ ఆయన అనుకున్నట, పెద్ద మీటింగులు 3 రోజుల సభలు, 100 watts యాంప్లిఫైర్ అంటే అది పుట్టుకున్నట్టుతో ఈయన ఏం చేశాడంటే, ఈయన సేవకుడు ఒక ఆయన ఉన్నట్టు భీమారం ఆయనకు ఫోన్ చేసేటప్పుడు సెల్ ఫోన్ లేవు, ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేసి, నేను రాజమండ్రిలో మీటింగ్కి వెళ్తున్నాను 3 రోజుల సభలు, నీ దగ్గర 250 watts యాంప్లిఫైర్ ఉంది, అక్కడ 100 ఉందట, 250 పవర్ ఉన్నటువంటి యాంప్లిఫైర్ నీ దగ్గర ఉంది కదా, ఆ యాంప్లిఫైర్ పట్టుకొని నువ్వు భీమవరంలో రెడీగా ఉండు, అలానా రాగి చెట్టు కాడ నా కారు అటే వచ్చింది, ఆ యాంప్లిఫైర్ తీసుకొని మీ మీటింగ్కి వెళ్తాం రాజమండ్రి, మళ్ళీ వచ్చేటప్పుడు యాంప్లిఫైర్ నీకు ఇస్తామని చెప్పాడు. సరేలేండి అయ్యాను. అంతసేపు పట్టుద్దంటే గంట పట్టొచ్చు అన్నట్టు. ఆయన సిద్ధపడి యాంప్లిఫైర్ తీసుకొని ఆ రాయి చెట్టు కాడ కూర్చున్నాడు. రాయి చెట్టు మొదట్లో కూర్చున్నాడు. ఏసన్న గారు గుంటూరులో బయలుదేరి విజయవాడ దాకా మాట్లాడుకుంటూ పోయినట్టు డ్రైవర్తో. విజయవాడ దాటిన తర్వాత నిద్ర పట్టిందట ఏసన్న గారికి. నిద్ర పట్టి ఎప్పుడు లేచినట్టు రాజమండ్రి మీటింగ్లు కాడికి పోయినాక లేచినట్టు. మరి ఇక్కడ భీమవరం అక్కడ యాంప్లిఫైర్ ఉంటుంది, మనం అది తీసుకోవాలని డ్రైవర్తో కూడా చెప్పలేపాడు. డ్రైవర్తో కూడా చెప్పలేదట. అక్కడ పోయిన తర్వాత, అక్కడ దిగిన తర్వాత మీటింగ్లు నడుస్తున్నాయి. ప్రసంగం టైంకి దిగారు. ప్రసంగం చేయడానికి స్టేజ్ ఎక్కింది. ఇంకా అప్పుడు కూడా గుర్తున్నట్టు దిగినాక కూడా మైక్ తీసుకొని మాట్లాడుతుంటే గొరగొర అంటున్నట్టు. ఏది మైక్, అదేంటి యాంప్లిఫైర్, అబ్బా గుర్తొచ్చింది, ఇప్పుడు గుర్తొచ్చింది. 100 watts యాంప్లిఫైర్, ఇది 250 watts యాంప్లిఫైర్ తెమ్మన్నా. బలి పని అయిపోయింది పాపం భీమవరంలో చెప్పిన. ఆయన కూర్చుంటాడు అక్కడ. సర్లే కాసేపు చూసి వెళ్ళిపోతాడు. ఏమనుకున్నాడు, 3 రోజులు మీటింగ్లు అయిపోయి అద్భుతంగా వాడపడ్డాడు. వెనక్కి తిరిగి వస్తున్నాడు. డ్రైవర్తో చెప్పాడట, రే పోయేటప్పుడు మర్చిపోయింది కానీ వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకో, భీమవరం లాగాలి మనకు, ఆ సేవకుడు ఇంటికి పోతాం, సారీ చెప్పాలి, ఆయన ఇంటికి క్షమాపణ చెప్పాలి, మర్చిపోయినవని చెప్పాలి. సరేనే పోతున్నారు. ఆ రావి చెట్టు దాటిపోతున్నారు. ఆ రావి చెట్టు దాటిపోయేటప్పుడు ఇక్కడే ఉండమని అయ్యగారిని కూడా సంభాషణ చేసుకుంటూ వస్తున్నట్ట. ఆ రావి చెట్టు మొదట్లో కూర్చొని మనిషి అంత దుమ్ము కొట్టుకొని, యాంప్లిఫైర్ అంత దుమ్ము కొట్టుకొని ఇట్లా పండుకొని నిద్రపోతున్నట్టు. ఆ పాప కాలపు మనం చెప్పినాడు సేవకుడు అయినట్టుంది. కారు ఆపి చూస్తే మనిషి అంత దుమ్ము కొట్టుకొని ఉన్నట్ట, యాంప్లిఫైర్ అంత దుమ్ము కొట్టుకొని చెట్టు కానుకొని నిద్రపోతున్నట్టు. ఏసన్న గారు తట్టిలేపినట్టు. కారు వచ్చిందా అన్నట్టు గబుకలు వేసి, కారు రావడం దగ్గర వచ్చింది, వెళ్ళిపోయింది. రాజమండ్రి పోయింది, 3 రోజులు మీటింగ్ జరుపుకున్నాం, క్షమించాలన్నా, నిన్ను మర్చిపోయినాను, ఇక్కడే కూర్చున్నావు అంటే, మీరు ఎప్పుడు వస్తారని ఇక్కడే కూర్చున్నానయ్యా, 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను అన్నట్టు. ఇక్కడే ఉన్నానయ్యా అన్నట్టు. అసలు అంత దెబ్బ కొట్టుకున్నటువంటి మనిషిని లేపి, దుమ్మంటూ దేవుని గురించి ఒక ఏసన్న గారు ఎప్పుడు తెల్లడాల్సి వస్తుంది. దుమ్మంటే దేవుని చూడకుండా వాటేసుకొని ఏడ్చినట్టు ఏడ్చి వాళ్ళ సంస్థకు వైస్ ప్రెసిడెంట్ చేసింది. అందరూ అన్నారట, అక్షరాలను వాడి జాతనం ఏంటనంటే, ఆడి పరిచయం ఏంటో, ఆడి నమ్మకం ఏంటో నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. శక్తి కొంచెమైనా గైకొన్నవాడు గొప్పవాడు. అక్షరాలు రాకపోతే శక్తి కొంచెమైనను ఏమన్నాడు అక్కడ, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను, అది నేనేం మాట చెప్పానో అది తూచే తప్పకుండా ఈడ కూర్చో అంటే కూర్చున్నాం అంతే. ఇక్కడ కూర్చోంటే కూర్చున్నాం. 3 రోజులు అది ఇక్కడి నుంచి కదలేదంటే అసలు నా మాటకి ఎంత విలువ ఇచ్చినో అర్థమైపోయింది. దేవుడి మాట నేను ఇట్లా గైకుంటున్నా అని ఆలోచన వచ్చింది నన్ను అన్నట్టు. ఇంత గైకుంటున్నానా నేను, ఇంత చూచే తప్పకుండా ఖచ్చితంగా ఆయన కొరకు బ్రతుకుతున్నానా అనిపిస్తుంది నాకు, ఆలోచింపజేస్తుంది. దేవుడి బిడ్డ
నువ్వు చిన్న కుటుంబం అయినా, పెద్ద కుటుంబం అయినా, చిన్న సంఘమైనా, పెద్ద సంఘమైనా, నువ్వు చదువు లేనటువంటి వాడైనా, చదువు ఉన్నటువంటి వాడివైనా, నువ్వు అందడు అయినా, పామరుడు అయినా సరే, దేవుడు ఒక మాట అన్నాడు, నీకున్న శక్తి కొంచెమైనా నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఇచ్చి ఉన్నాను. బుద్ధిహీనులు వస్తే తలుపు వేశాడు, బుద్ధిమంతులు వస్తే తలుపు తీశాడు. చెప్పండి సార్, దేవునికి స్తోత్రం. బుద్ధిమంతులు వస్తే తలుపు తీశాడు. బుద్ధిహీనులు బుద్ధిమంతులు అనేటువంటి కాడ నాకు ఒక పాట జ్ఞాపకం. నా జీవదాత నా ప్రాణనాథ కడబూరతో నీకై కనిపెట్టుచుంటిని, కడవరకు నన్ను నడిపించుమా, కడవరకు నన్ను నడిపించుమా, నా జీవదాత నా ప్రాణనాథ కడబూరతో నీకై కనిపెట్టుచుంటిని, నీ సన్నిధి చేరక నా బలమే పోయెను, బలమైన ప్రార్థనను నాకు నేర్పుమా, నీ సన్నిధి చేరక నా బలమే పోయెను, బలమైన ప్రార్థనను నాకు నేర్పుమా, పరిపూర్ణ నన్ను నింపుమా, పరిపూర్ణ అభిషేకముతో నన్ను నింపుమా, ముక్తిగల కన్యకగా సిద్ధపరచుమా, ముక్తిగల కన్యకగా సిద్ధపరచుమా, నా జీవదాత నా ప్రాణనాథ కడబూరతో నీకై కనిపెట్టుచుంటిని. ఎంత ఎదురు చూడాలో మనం, ఎంత కనిపెట్టుకొని ఉండాలో. వాక్యం వినటం కాదట, గైకున్నటువంటి వాడు బుద్ధిమంతుడు, గైకోలేనటువంటి వాడు బుద్ధిహీనుడు. బుద్ధిహీనునికి భోగములు తగవన్నాడు, బుద్ధిహీనునికి భోగములు తగవన్నాడు. బుద్ధిహీనుని హెచ్చించుట అది తప్పు అన్నాడు. బుద్ధిహీనునికి ఆస్తులు కుదరదు అన్నాడు. దేవుడు మర్దుకైన హెచ్చించాడు, హామాను తగ్గించాడు. తప్పిపోయిన కుమారుని హెచ్చించాడు, ఇంటి దగ్గర ఉన్నటువంటి వాడిని హెచ్చించాడు, తగ్గించాడు. ధనం ఉన్నటువంటి వాడిని తగ్గించాడు, లాజరును హెచ్చించాడు. కారణం ఏంటంటే ఆస్తులు కాదు దేవుడు చూసేది, మంచి మనస్సు బుద్ధిని దేవుడు చూసేది. అందుకని శ్రేష్టమైనటువంటి మాట మహాజ్ఞాని సొలొమోను రాజు దేవుడు సెలవిచ్చినటువంటి మంచి మాట. ఈ భక్తుడు ఎంత అద్భుతంగా కోరుకుంటున్నాడు, బుద్ధిగల కన్యకగా నన్ను సిద్ధపరచయ్యా. ఎందుకని నేను నీ సన్నిధికి రాలేకపోతున్నా, నీ సన్నిధికి నీ మందిరంలోకి రాలేకపోతున్నా. నీ సన్నిధి చేరక నా బలమే, దేవుని యొక్క ఆలయంలో ఉంటే బలవంతులు అవుతారు. దేవుని యొక్క ఆలయంలో దేవుని మాటల కొరకు, దేవుని యొక్క వాక్యం కొరకు. సామెతల గ్రంథం అనుకుంటాను, మంచి మాట రాయదు. యెషయా 16:20 చూడండి ఒకసారి. ఇక్కడ ఒక మాట రాయబడింది, ఏంటంటే తెలుసునండి, వారు తేజరిల్లుతారు అని బైబిల్ రాయబడి, వారు వర్ధిల్లుతారు అని బైబిల్ రాయబడి.
మంచి మాట విన్నాను. సరే 30:18 విషయాలు. కావున మీ యందు దయచూపవలెనని మీ అందు దయచూపాలని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాడు. మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన. ఓకే. దేవుని యొక్క వాక్యంలో నాకు ఎక్కడో మంచి మాట వ్రాయబడింది. ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు, పక్షిరాజు వలె ఉంటారు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. ఎస్ 40:31 ఏమో చూడండి ఒకసారి. 40:31 ఎస్ కరెక్ట్. దేవుని యొక్క మందిరంలోకి వచ్చి దేవుని మాటల కొరకు ఎదురు చూస్తే నూతన బలము పొందుతారని బైబిల్లో వ్రాయబడింది. అందుకని ఆ భక్తుడు అంటాడు, నీ సన్నిధి చేరక నా బలమే పోయేను అన్నాడు. బలమైన ప్రార్థన నాకు నేర్పు అన్నాడు. పరిపూర్ణ అభిషేకంతో నింపు, బుద్ధిగల కన్యకగా నన్ను సిద్ధపరచన్నాడు. ఎందుకని బుద్ధిగలంటే బుద్ధిహీనునికి అధికారం దేవుడు ఇవ్వటానికి ఇష్టపడడు. బుద్ధిహీనుని అందలో ఎక్కించడానికి ఇష్టపడడు. ఒక్కోసారి భూమి మీద బుద్ధిహీనులకు అధికారం ఇస్తాడు. ఏంటది? పట్టుబట్టలు, ఊదారంగు బట్టలు, బ్రహ్మాండంగా తినేటువంటి పరిస్థితి ఇస్తాడు. కానీ ఆ బుద్ధిహీనుడు చచ్చిపోయిన తర్వాత ఎక్కడ ఉంటాడు? నరకంలో ఉంటాడు. గిట్టదు అన్నాడు వాడికి, ఐశ్వర్యం గిట్టదు అన్నాడు దేవుని యొక్క వాక్యం. మనం బుద్ధిహీనులుగా ఉందామా, బుద్ధిమంతులుగా ఉందామా? ఈ వాక్యాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకని ఎండాకాలమునకు వర్షము గిట్టదు, మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు. అటువలే బుద్ధిహీనునికి ఘనత కుదరదు. దేవుడు నిన్ను ఘనపరచాలనుకుంటున్నారు, దేవుడు నిన్ను పరలోకం ఉంచాలనుకుంటున్నారు, దేవుడు మన ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకోవాలనుకుంటున్నారు. యేసుప్రభువు 12వ శిష్యులకు అదే మాట అన్నారు. ఏమని? ఆ రోజు మీరు నా ప్రక్కన ఉంటారు, నాతో పాటు సింహాసనాల మీద ఉంటారు, మీరు నాతో పాటు పరిపాలన చేస్తారు అని 12వ శిష్యులకు ఇచ్చారు. అంటూ దాన్ని పౌలు గారు ఇంకొక మాట చెప్పాడు, నా కోసం నీతి కిరీటం ఉందని మీరు అనుకుంటున్నారు, అది నాకు మాత్రమే కాదు. అంటే అర్థం ఏంటనమాట? 12వ శిష్యులకే కదా ఆయన పక్కన కూర్చున్నటువంటి అర్హత. ఆయన ఇష్టలుగా బ్రతికినటువంటి తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ ఆ నీతి కిరీటం ఉంచబడి ఉందన్నారు. మనకు కూడా ఉంది ఆ భాగ్యం, ఘనత ఉంది. కానీ ఘనత బుద్ధిహీనుడికి కుదరదు, బుద్ధిమంతులైతేనే ఆ భాగ్యం కలుగుతుంది. అందుకని బుద్ధిగల కన్యకగా నన్ను సిద్ధపరచు నా జీవధాత. నీ కొరకు కనిపెట్టుకొని ఉంటున్నాను, నీ కొరకు వేచి చూస్తున్నాను. భక్తుడు ఎంత ఆవేదనతో రాసినటువంటి శ్రేష్టమైనటువంటి మాట. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం బుద్ధిమంతులుగా ఉంటున్నామా, బుద్ధి లేనటువంటి వారిగా ఉంటున్నామా? అందరం ఎక్కించాలని దేవుడు కోరుకున్నప్పుడు దానిని మనం అందిపుచ్చుకోవాలి. హైందవులు ఒక మాట నమ్ముతారు. హైందవులు ఒక మాట నమ్ముతారు. ఏ మాట నమ్ముతారో తెలుసునండి? లక్ష్మీదేవట ఒక్కసారి తలుపు కొట్టిదట, దరిద్ర దేవత అట 100 సార్లు తలుపు కొట్టిదట. లక్ష్మీదేవికి ఒక్కసారి తలుపు కొట్టిదట, దరిద్ర దేవత 100 సార్లు కొట్టిదట తలుపు. కానీ ఆ ఒక్కసారి కొట్టినప్పుడు అందిపుచ్చుకోవాలి అనేది వాళ్ళ భావన. దేవుడు కూడా అంతేనండి, ఒక్కసారి గద్దిస్తాడు. తినకూడదు అన్నాడు అంతే, తిను దినము నిశ్చయముగా చస్తావు అన్నాడు అంతే. ఇంక ఎక్స్ట్రా ఏమి మాట్లాడలేదు. కానీ సాతాను ఏం చేసింది? తింటే మీ కళ్ళు తెరవబడతాయని, దేవతల బట్టి ఎవరు ఉంటారని, మంచి చెడులు తెలుస్తాయని, మీకు దేవుడికి తెలుసు అని ఇవన్నీ ఎక్కి చెప్పింది అన్నమాట. అవి నమ్ముతున్నారు మనుషులు. దేవుని బిడ్డలారా, ఒకే ఒక్క మాట, ఒక్కసారి తలుపు తట్టుద్ది ఆశీర్వాదం. అప్పుడు మనం ఏమంటే కావాలి. బుద్ధి లేని వాళ్ళకి అర్థం కాదు అది, బుద్ధి కలిగిన వాళ్ళకి అర్థమవుతుంది. బుద్ధి లేనటువంటి వాళ్ళకి అర్థం కాదు. అందుకనికే మనకి అందలం ఇవ్వాలని, పరలోకం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అక్కడ ఉండాలంటే మనం బుద్ధి లేని వాడిగా బ్రతికితే అది మన సొంతం కాదు. అందుకొరకే ముగింపు వాక్యం ఒకటి చదివిస్తాను మీకు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం. అబ్బా ఎంత మంచి మాట!
బుద్ధిమంతులైతే, ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ఎంత ప్రకాశించును. చక్కని మాట అండి. బుద్ధిమంతులైతే ఎక్కడ ఉంటారట? ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తారా దేవుని యొక్క వాక్యం ఉంది. కాబట్టి దేవుని మాటలకు ఎంతో విలువ ఉంది. బుద్ధిమంతులుగా జీవిస్తే, తప్పిపోయినటువంటి కుమారుడు బుద్ధి వచ్చి తిరిగి వచ్చాడు. బుద్ధి వచ్చినప్పుడైనా బైబిల్లో తిరిగి తండ్రి దగ్గరికి రావటం, బుద్ధి తెచ్చుకోవటం అది మంచిది దేవుని దృష్టికి. చాలామంది దేవునికి దూరం అవుతూ ఉంటాం, దేవుని ప్రత్యక్షతను కోరుకోలేకపోతుంటాం, దేవుని యొక్క రాజ్యాన్ని కావాలని ఆశపడలేకపోతూ ఉంటాం. మనం ఒక్కటే, దేవుని ప్రత్యక్షత కావాలి, దేవుని రాజ్యం కావాలి, అందల మీద కూర్చోబెట్టాలి, ఘనత మనకు కావాలి. బుద్ధిహీనత ఘనత గిట్టదని ఎందుకన్నా తెలుసిన? మనం భక్తిహీనులుగా ఉంటే ఆ ఘనత మనకు దక్కదు. కాబట్టి క్రైస్తవుడిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఎండాకాలానికి మంచు ఎట్ట గిట్టదో ఏంటది, కోతకాలానికి వర్షం ఎట్ట మంచిది కాదు. ఎండాకాలానికి మంచు కురిస్తే కుదరదు, కోతకాలానికి వర్షం కురిస్తే ఆశీర్వాదం కాదు. దేవుని పిల్లల ఆశీర్వాదం ఏంటో తెలుసండి, ఎండాకాలం మంచి ఎండలు కాస్తే ఘనీభవిస్తుంది సముద్రం. అప్పుడు మంచి కాలం వర్షాలు కురుస్తాయి. చలికాలం బాగా మంచు కురవాలి, ఈ మంచు ఎండాకాలం కురిస్తే బాగుండదు. అందుకని క్రైస్తవులాగా బ్రతకాలి. యెహోవా పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులుగా బ్రతకాలి. ఆయన లాంటి మంచి మాటలు ఈ భూలోకంకి ఎవరు చెప్పరు. కనుక లోకరక్షకుడు చెప్పాడు, బుద్ధిమంతుడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న వాడుగా ఉంటాడు, నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు. వాక్యమును గైకొంటివి కనుక, ప్రకటన గ్రంథంలో ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి అన్నటువంటి మాట ఏంటంటే, వాక్యమును గైకొన్నావు నీవు, ఈనెళ్ళిపోవటం కాదు, అందుకొరకు తలుపుని ఎదుట తీసి ఉంచాను. బుద్ధి లేని వాళ్ళకి తలుపు మూసాడు, బుద్ధి కలిగిన వాళ్ళకి తలుపు తెరిచాడు. దావీదు తాళం చేయి నా దగ్గర ఉంది, ఎవడు నీ ముందు తలుపు వేయలేడు. నేనేస్తే ఎవడు తీయలేడు, ఎవడు నేను తీస్తే ఎవడు మూయలేడు అన్నాడు. దేవుడు మనకు తలుపు ద్వారాలు తెరిచేటట్లు మనం జీవించాలి, అది దేవుడు కోరుకునేది. ఎంతమంది అలా జీవించడానికి ఇష్టపడుతున్నారు? దేవుడు అటువంటి ఆత్మను సంధించడానికి ఇష్టపడుతున్నాడు. తండ్రి తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ ఒక మనవి, 20